ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం ఎక్కువవుతున్న నగరాలు పెరుగుతున్నాయి. జాగ్రత్త చర్యలు అటుంచితే ఏటికేడు సమస్య పెరుగుతూనే ఉంది. పొల్యూషన్ ఎక్కువుందని రిపోర్ట్లు వస్తున్నా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. అత్యంత కాలుష్య నగరాల లిస్టు లేటెస్ట్ గా విడుదలైంది. మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో 3వ వంతు భారత్ లోనే ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 భారత్ కు పెద్ద అలర్ట్ నే జారీ చేసింది. ముఖ్యంగా నార్త్ లో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ ఖాతాలో మరో చెత్త రికార్డు వచ్చి చేరినట్లయింది. కాలుష్య తీవ్రతతో ఢిల్లీ చాలా వరకు ఎఫెక్ట్ అవుతోంది. జనం ఆరోగ్యాలపైన దీని ప్రభావం కొనసాగుతోంది. శీతాకాలంలో బయటకు వచ్చి పని చేసుకునే పరిస్థితులు కూడా ఉండడం లేదు. ప్రపంచంలోని నగరాల్లో కాలుష్యంపై స్విస్ కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ స్టడీ చేసింది. లాక్డౌన్ కారణంగా కాలుష్య తీవ్రత కాస్త తగ్గినా మిగతా దేశాలతో పోలిస్తే మాత్రం మన దగ్గర ఎక్కువగా ఉన్నట్లు ఐక్యూ ఎయిర్ రిపోర్ట్ ఇచ్చింది. అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో నిలవడం వరుసగా 3వ సారి. నిజానికి ఒకసారి ఇలాంటి రిపోర్టు వస్తే ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలి. కానీ వరుసగా ఇదే రికార్డు బ్రేక్ చేయడం అంటే సమస్యలను మరింతగా ఆహ్వానించుకున్నట్లే అంటున్నారు పర్యావరణవేత్తలు. ఢిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టే దిశగా కేజ్రీవాల్ సర్కార్ కొన్ని చర్యలు తీసుకుంది. అయితే వాహనాల కాలుష్యం, ఫ్యాక్టరీలు, పంట వ్యర్థాలు తగలబెట్టడం వంటి కారణాలతో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి గతేడాది లాక్డౌన్ కారణంగా వాతావరణంలో PM 2.5 స్థాయి 11% తగ్గిన కాలుష్య దేశాల్లో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. భారత్ లో పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు రిపోర్టు ఇచ్చింది. గతేడాది ఎయిర్ క్వాలిటీ తక్కువగా నమోదైన వాటిలో సౌత్ ఏషియా ముందు నిలిచింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం గాలిలో PM 2.5 స్థాయి 10 మైక్రోగ్రాములు దాటకూడదు. భారత ప్రమాణాల ప్రకారం 40 మైక్రోగ్రాములుగా ఉండొచ్చు. కానీ WHO స్టాండర్డ్స్ ప్రకారం ప్రమాదకర స్థాయి కంటే ఢిల్లీలో కాలుష్య తీవ్రత 14 రెట్లు ఎక్కువగా ఉంటోంది. నవంబర్, డిసెంబర్లో అక్కడ PM 2.5 స్థాయిలు 150 మైక్రోగ్రామ్స్ పైనే ఉంటున్నాయి. కాలుష్యంతో ఢిల్లీలో 50,000 మందికి పైగా చనిపోతున్నారని ఐక్యూ ఎయిర్, గ్రీన్ పీస్ సౌత్ ఏషియా రిపోర్టులు చెబుతున్నాయి. ఎయిర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఏటా స్టడీ చేస్తుంటోంది. ఇందులో భాగంగా ప్రమాదకరమైన PM 2.5 స్థాయిలు ఢిల్లీలో 2020లో సరాసరి క్యూబిక్ మీటర్కు 84.1 మైక్రోగ్రాములు ఉన్నట్లు గుర్తించింది. ఇది బీజింగ్ లో ఉన్నదానికంటే రెండింతలు ఎక్కువని చెప్తున్నారు. గతేడాది లాక్డౌన్ కారణంగా ఢిల్లీలో స్వచ్ఛ వాతావరణం ఏర్పడింది. కొంతకాలం స్వచ్ఛమైన గాలి పీల్చినా చలికాలం వచ్చేసరికి కాలుష్య తీవ్రత మళ్లీ పెరిగినట్లు ఐక్యూ ఎయిర్ తెలిపింది. ఐక్యూ ఎయిర్ స్టడీ చేసిన 106 దేశాల్లో ఎక్కువ కలుషితమైన 50 నగరాలుంటే వాటిలో 35 ఇండియాలోనే ఉన్నట్లు రిపోర్టులో పేర్కొంది. ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యం ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తరువాత ఇండియా 3వ స్థానంలో నిలిచింది. దేశంలో గాలి కాలుష్యం ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉన్నట్టు రిపోర్టు చెబుతోంది. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరం చైనాలో జిన్జియాంగ్ ఉంది. దీని తర్వాత వరుసగా 9 నగరాలు భారత్ కు చెందినవే ఉన్నాయి. 2వ స్థానంలో గజియాబాద్, 3వ స్థానంలో బులంద్ షహర్ ఉంది. ఈ ర్యాంకింగ్స్ లో ఢిల్లీ 10వ స్థానంలో నిలిచింది. జలాల్పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా, ముజఫర్ నగర్, రాజస్థాన్లోని బీవారీ, జింద్, హిసార్, ఫతేహాబాద్, బాంద్వరి, గురుగ్రామ్, యమునా నగర్, హర్యానాలోని రోహ్తక్, దారుహేరా, బీహార్లోని ముజఫర్పూర్లు నిలిచాయి. చెప్పాలంటే ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ వంటి చోట్ల ఎక్కువ కాలుష్యం ఉన్నట్లుగా రిపోర్టు చెబుతోంది. భారత్లో కాలుష్యానికి రవాణా రంగం, వంట కోసం కట్టెలు, పేడ ఉపయోగించడం, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణ రంగం, సాధారణ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలు అని రిపోర్ట్ చెబుతోంది. ఇందులో వాహనాల కాలుష్యం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను, సైక్లింగ్, వాకింగ్, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని పర్యావరణవేత్తలు అంటున్నారు. పరిశుభ్రమైన గాలిని పీల్చడంతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్తున్నారు. ప్రజలు పర్యావరణాన్ని కాపాడుకుంటూ కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యూ ఎయిర్ CEO ఫ్రాంక్ హమ్స్ అంటున్నారు.
కరోనా సహా ఇతర ప్రమాదకర వ్యాధుల కంటే కేవలం వాయు కాలుష్యంతో చనిపోయే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. గ్రీన్ పీస్ ఆగ్నేషియా ఫౌండేషన్ కాలుష్య మరణాలపై స్టడీ చేసింది. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలోనే 54,000 మంది కాలుష్య సంబంధ సమస్యలతోనే చనిపోయారని లెక్కగట్టింది. ముంబైలో గత ఏడాది 25,000 మంది మరణించగా, బెంగళూరులో 12,000 మంది, చెన్నైలో 11,000 మంది, హైదరాబాద్లో 11,000 మంది వాయు కాలుష్యంతో మరణించారు. పొల్యూషన్ ద్వారా కలిగే అనారోగ్యంపై వెచ్చించే ఖర్చుతో పాటు మానవ వనరులను కోల్పోవడం ద్వారా ఢిల్లీలో 58,895 కోట్లు ఆర్థిక వ్యయమైంది. ముంబైలో ఎకనామిక్ కాస్ట్ 12,365 కోట్లు, హైదరాబాద్ లో 11,637 కోట్లుగా నమోదైందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఆర్థికంగా ప్రాణ నష్ట పరంగా PM 2.5 ఉద్గారాలే ప్రధాన కారణమని గ్రీన్ పీస్ సంస్థ అధ్యయనం తేల్చింది. హైదరాబాద్ సహా దేశంలోని 6 ప్రధాన నగరాలు, అటు ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం కలిగించిన నష్టంపై గ్రీన్ పీస్ అధ్యయనం చేసింది. మన దేశంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం కారణంగా జరుగుతున్న నష్టం అంచనాలకు మించిపోయిందని తెలిపింది. టాక్సిక్ ఎయిర్, ది ప్రైస్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ పేరుతో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తో కలిసి ఈ స్టడీ చేశారు. గత నెలలో ఈ రిపోర్ట్ ను విడుదల చేశారు. PM 2.5 కాలుష్యం కారణంగా 2020లో దేశంలోని 6 ప్రధాన నగరాల్లో కలిపి 1,19,700 మంది ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక పేర్కొంది. దీని కారణంగా జరిగిన మరణాలు, అనారోగ్య సమస్యలతో దేశానికి 1,28,728 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. కలుషిత గాలి కారణంగా క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలకు గురై ఎక్కువ మంది చనిపోతున్నారని నివేదిక పేర్కొంది. భారత్ లో వాయు కాలుష్యంతో ఓవైపు అనారోగ్య సమస్యలు, ఇంకోవైపు ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయి. దేశంలో పొల్యూషన్ తీవ్రతపై గతంలో లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ లో ఓ రిపోర్ట్ పబ్లిష్ అయింది. భారత్ లో వాయు కాలుష్యం కలిగిస్తున్న నష్టాలపై కీలక అంశాలను ఆ రిపోర్టు వెలుగులోకి తెచ్చింది. 2019లో భారత్ లో మొత్తం వాయు కాలుష్యంతో దాదాపు 17 లక్షల మంది చనిపోయినట్లు లాన్సెట్ రిపోర్ట్ చెబుతోంది. దేశంలోని మొత్తం మరణాలలో ఇది 18% లెక్క తేలింది. ఎయిర్ పొల్యూషన్ తో మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు కూడా పరోక్షంగా తీరని నష్టం కలుగుతుందని రిపోర్ట్ తెలిపింది. పొల్యూషన్ తో తలసరి ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో కోల్పోయిన రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. ఆ తర్వాత స్థానంలో హర్యానా ఉంది. ఉత్తర భారతంలోని రాష్ట్రాలే ఎక్కువ వాయు కాలుష్యాన్ని ఫేస్ చేస్తున్నాయి. ఇందుకు వాహన పరిశ్రమ కాలుష్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇళ్లల్లోనూ ఘన ఇంధనాల వాడకం వంటి కారణాలతో సమస్యలు పెరుగుతున్నట్లు గుర్తించారు. కాలుష్య తీవ్రతను తగ్గించేలా జనంలో అవగాహన పెంచడం, బెటర్ ప్రాక్టీసెస్ ఉంటేనే అంతా కంట్రోల్లో ఉంటుంది. వాయు కాలుష్యం కారణంగా ఉత్తరప్రదేశ్ 2.15% జీడీపీని కోల్పోయింది. బీహార్లో 1.95%, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 1.70%, ఢిల్లీలో 1.08% జీడీపీ లాస్ అయింది. పొల్యూషన్ కంట్రోల్ విషయంలో సౌత్ ఇండియా కాస్త బెటర్ పొజిషన్ లో ఉంది. అయితే జీడీపీ నష్టం ఇక్కడ కూడా బాగానే కనిపిస్తోంది. కర్ణాటక జీడీపీలో 1.22%, ఏపీలో 1.09%, తమిళనాడులో 1.06% జీడీపీ లాస్ అయింది. సౌత్ లో ఇవి తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా దేశ జీడీపీలో 1.36% నష్టపోవాల్సి వచ్చింది. ఇదంతా కేవలం వాయు కాలుష్యం కారణంగానే. వాయు కాలుష్యంతో ఆర్థికంగా ఎలా నష్టమన్న విషయంపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. గాలిలో పొల్యూషన్ పెరిగితే ఆస్తమా ఇబ్బంది పెడుతుంది. డయాబెటీస్, శ్వాస సంబంధ అనారోగ్యాలతో వర్క్ ఫోర్స్ తగ్గుతుంది. చలికాలంలో వీటి తీవ్రత ఎక్కువ ఉండటంతో పనిచేసే శక్తి తగ్గుతుంది. వాయు కాలుష్యంతో పిల్లలు, యంగ్ జనరేషన్ మరణాలు జరిగినా ఆర్థిక వ్యవస్థకు నష్టమే. ఇలా చిన్న చిన్న కారణాలు కూడా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంటాయి. ఇలాంటివన్నీ లెక్కేసి ఎంత నష్టం జరిగిందన్న అంచనాలు రూపొందిస్తారు. పొల్యూషన్ కు సంబంధించిన నష్టాలతో ఆర్థికంగా వెనుకబడ్డ రాష్ట్రాలపై మరింత ఎఫెక్ట్ పడుతోంది. దీంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆ ప్రభావం కనిపిస్తుందంటున్నారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టడీ ప్రకారం ఎయిర్ పొల్యూషన్ కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాదు, మానసిక ఆరోగ్యంపైన ప్రభావం చూపుతుందని తేల్చింది. అంటే డిప్రెషన్ పెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, కన్ఫ్యూజన్ ఇలాంటివన్నీ ఏర్పడతాయని చెబుతున్నారు. అంటే గాలి కాలుష్యాన్ని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవద్దన్నది పాయింట్. గత 2 దశాబ్దాల్లో ఇళ్లలో వాయు కాలుష్య తీవ్రత తగ్గింది. 1990 నుంచి 2019 వరకు మరణాల రేటు 64% తగ్గినట్లు గుర్తించారు. కట్టెల పొయ్యిల వాడకం తగ్గింది. అంతటా సిలిండర్లు వచ్చాయి.
అయితే ఇంకా ఈశాన్య, ఉత్తర భారతంలో వంట అవసరాల కోసం 70% పైగా ప్రజలు ఘన ఇంధనాలపైనే ఆధారపడుతున్నారన్న లెక్కలున్నాయి. దీంతో మితిమీరిన వాయు కాలుష్యం కలుగుతుందంటున్నారు. పరిశ్రమల కాలుష్యం, వాహనాల కాలుష్యం, డస్ట్ పొల్యూషన్ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాయు కాలుష్యం కారణంగా కలుగుతున్న వ్యాధుల చికిత్స కోసం దేశ జీడీపీలో 0.4% ఖర్చు చేస్తున్నట్లు కూడా అంచనాలు ఉన్నాయి. దేశంలో 40% ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఎయిర్ పొల్యూషన్ కారణంగానే ఉంటున్నాయని చెబుతున్నారు. మిగతా 60% గుండె జబ్బులు, నవజాత శిశు మరణాలు, నెలలు నిండక ముందే జననాలు ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ వాయు కాలుష్యంగానే కలుగుతున్నాయంటున్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. దేశంలో 10 లక్షలకు పైన జనాభా ఉన్న 46 నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం కేంద్రం బడ్జెట్లో 4,400 కోట్ల రూపాయలు కేటాయించింది. అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు జనంలోనూ అవగాహన పెంచాలి. కాలుష్యరహిత ఇంధనాల వైపు మళ్లాలి. ఎలక్ట్రిక్ వెహికల్ వాడకంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు రాయితీలు కూడా ప్రకటించాయి. రాష్ట్రంలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం సరికొత్త వ్యూహాలు అనుసరించాలి. వాయు కాలుష్యాన్ని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. మరోవైపు కంటికి కనిపించని ఏరోసాల్స్ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇవి శ్వాస వ్యవస్థకు చూస్తుండగానే తీరని నష్టాన్ని కలిగిస్తాయి. సాధారణంగా స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. కానీ పెరిగిన వాయు కాలుష్యంతో కొన్ని చోట్ల బ్రీతింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏల్ గ్లోబల్ హెల్త్ రివ్యూ ప్రకారం ఢిల్లీలోని పిల్లలకు కాలుష్యం ఎఫెక్ట్ ఎక్కువ ఉందని తేల్చింది. జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, మరణాల రేటు ఎక్కువవుతుందని చెప్పింది. వాయు కాలుష్య తీవ్రత ఎక్కువున్న ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదల అంతగా లేదని నిపుణులు గుర్తించారు. ఇండియన్ పీడియాట్రిక్స్ జనరల్లో గతంలో పబ్లిష్ చేసిన వివరాల ప్రకారం భారత్, అమెరికా పిల్లల్లో ఊపిరితిత్తుల సైజుల్లో తేడాలు ఉన్నట్లు చెప్పారు. 8 ఏళ్ల వయసు వరకు సమాన పరిమాణంలోనే ఉన్న లంగ్స్ అడల్ట్ ఏజ్ లో ఉండాల్సిన దానికంటే 10% తక్కువ సైజులో ఉన్నట్లు గుర్తించారు. అటు వాయు కాలుష్యంతో పిల్లల్లోనే ఎక్కువ సమస్యలకు ఛాన్స్ ఉంటుందని, ఊపిరితిత్తులు ఎదిగే సమయంలో పొల్యూషన్ దాన్ని నిలువరిస్తుందని డాక్టర్లు అంటున్నారు. వాయు కాలుష్యం అంటే ముందుగా దేశ రాజధాని ఢిల్లీపైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఏటా వింటర్ సీజన్ లో చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో గాలి కాలుష్యమవుతోంది. వీటికి తోడు వాహనాలు, పరిశ్రమల కాలుష్యం ఉండనే ఉంది. దీంతో అక్కడ ఇంటి నుంచి బయట కాలు పెట్టాలంటేనే పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. మాస్క్ లేకుండా బయటకెళ్లే పరిస్థితులు లేవు. అత్యంత దారుణంగా వాతావరణం ఉంటోంది. లాక్డౌన్ తో గతేడాది మార్చి 28న గుడ్ ఎయిర్ డేగా నిలిచింది. నవంబర్ వచ్చేసరికి ఎయిర్ క్వాలిటీ సివియర్ కేటగిరీలోకి చేరింది. గతేడాది డిసెంబర్ 7న పొగమంచు కారణంగా జీరో విజిబిలిటీ డేగా రికార్డ్ అయింది. అక్టోబర్ నుంచి శీతాకాలం మొదలవటం, అదే సమయంలో పంట వ్యర్థాలు తగలబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతుంటుంది. పొల్యూటెంట్స్ ఒక్క దగ్గరకు చేరుతాయి. శ్వాస పీల్చుకోవటమే కష్టం అన్నట్లు కనిపిస్తుంది. చెప్పాలంటే ఢిల్లీ ఆ సీజన్లో గ్యాస్ ఛాంబర్లా మారుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెడుతున్నాయి. అయినా వెరీ పూర్ జోన్ కేటగిరీలో కొనసాగుతోంది. గాలి కాలుష్యం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయంపై జనంలో తక్కువ అవగాహన ఉంది. వంట చేయటం కోసం కట్టెలు, చార్కోల్, బొగ్గు, పిడకలు, పంట వ్యర్థాలను వాడుతుంటారు. వీటి ద్వారా గాలిలోకి ఎక్కువ విషవాయువులు రిలీజ్ అవుతాయంటోంది WHO. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి గాలిలో కలుస్తున్నాయి. ఇలా ఇళ్లలో వెలువడుతున్న కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా 38 లక్షల ప్రీమెచ్యూర్ డెత్స్ సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. స్ట్రోక్, గుండె జబ్బులు, బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్ వంటి జబ్బులతో చనిపోతున్నారు. ఘన ఇంధనాలు వాడేవారి ఇళ్లలో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటితో జనం సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అంటే ఈ వాయువులను పీల్చడం ద్వారా అలసటకు గురవటం, ముక్కు, గొంతు, కళ్ళ ఇరిటేషన్, చర్మ వ్యాధులు, ఇతర అలర్జీలు చుట్టుముడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. గాలిలో విషవాయువులు పెరగటానికి రవాణా రంగానిదే ఎక్కువ పాత్ర. పొగగొట్టం నుంచే కాక
వాహనం నడిపేటప్పుడు వివిధ భాగాల రాపిడికి సూక్ష్మ కణాలు, దుమ్ము, ధూళి పెరుగుతుంది. గ్రేటర్ పరిధిలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 10 లక్షలకు పైనే ఉన్నాయంటున్నారు. ఇవన్నీ రోడ్లపైకి రావటం వల్ల కూడా పొల్యూషన్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలతో కాలుష్యం పెరుగుతుండటంతో కేంద్రం స్క్రాప్ పాలసీని తీసుకొచ్చింది. పెద్ద నగరాల్లో సూక్ష్మధూళి కణాల శాతం వేగంగా పెరిగిపోతోంది. PM10, PM2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు చాలా ప్రమాదకరమైనవి. 57% కాలుష్యం వాహనాల నుంచే వెలువడుతోంది. 2025 నాటికి హైదరాబాద్ సిటీలో వాహన రద్దీ ఇప్పుడున్న దానికంటే 69% పెరుగుతుందని CPCB అధ్యయనంలో తేల్చింది. రోడ్లపై దుమ్ము ధూళితో 33% కాలుష్యం కలుగుతుందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి గతంలోనే JHMC దృష్టికి తీసుకువచ్చింది. రోడ్లపై దుమ్మును ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే వాహనాలు తిరిగే సమయంలో అవి గాల్లోనే తిరుగుతుంటాయి. వాటిని పీల్చడం డేంజర్ గా మారుతోంది. స్వీపింగ్ యంత్రాల సమర్థతను పెంచి రోడ్లపై దుమ్మును ఎప్పటికప్పుడు తొలగించాలంటున్నారు.